సపోర్ట్ లవ్ దానివల్లే నేను గౌచికుడున్నా ఎవరైనా గౌచికుడుగా వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎస్ఎస్పి మ్యూజిక్ స్టూడియోస్ కృష్ణ గారు అండ్ శివ్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ ఫర్ దాంట్లో ఒక జీవం నిండినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని నమ్మి మీరు ఈ ప్లాట్ఫామ్ ఒకటి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు ఓపిక పడి మీరు మా కోసం ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన నజర్కి ఇది ఎలా ఫస్ట్ సాంగ్ నా లైఫ్ లో నా ఫస్ట్ 70mm సాంగ్ ఇది. నాకు నిజంగా నేను ఎప్పుడు నా వర్క్ మీద నర్వస్ అవ్వలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైం. అంటే నా ఫ్రెండ్స్ తో మీతో నా ఫ్యామిలీతో అష్టమే అది లొకేషన్ బట్టి బుక్ చేసుకుని వస్తావా కానీ లోపల పద్ధతి కేబిఆర్ పార్క్ అని నువ్వు ప్రసాద్ ల్యాబ్ అని చెప్తాను. ప్రసాద్ ల్యాబ్ అని ఇంకా వదిలిపెట్టలేదు అది మేడం హలో చిన్న పద్ధతి అష్టమే అది that is Anjali. That is Sam and you. వెరీ గుడ్ అన్నా కొద్దిగా అదే చేస్తాం మమ్మల్ని కూడా అంటే అన్న టీచర్ What do you manifest for your point? That is the main producer. That is true. అన్నా కొద్దిగా అదే చేస్తాం మమ్మల్ని కూడా అన్న టీచర్ What do you manifest for your point?
That is true. అది అప్పుడు మనకి చెట్టు ఇచ్చిన దిగుతాడు Maintenance and వాడి దగ్గర తెలుస్తుంది దాన్ని బాగా ఏమేమి మావా నాకు కూడా పరిగెట్టడం అలవాటు ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఏంటి సీజన్ అయిపోయిందిగా అయ్యో ఐ డోంట్ నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఐమ్ వెరీ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే కొంచెం నేను మధ్యలో వచ్చాను షూట్ మధ్యలో ఒకటే కాల్స్ బాయ్ 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 థ్యాంక్ యూ మీరు పోయేదాకా బేబీట్లు బాయ్ బాయ్ బ్రో దేరు బ్రో బాయ్ 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 రీఎంట్రీ ఏంటి సీజన్ అయిపోయిందిగా అయ్యో ఐ డోంట్ నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఐమ్ వెరీ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే కొంచెం నేను మధ్యలో వచ్చాను షూట్ మధ్యలో ఒకటే కాల్స్ బాయ్ 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 చందన చందన అరే మొత్తం నీదే వస్తుంది ఇక్కడ వాయిస్ ఇక్కడ కాదు యూట్యూబ్ లో చూడండి. He is power. By the way, he is power. My husband. సో యాక్చువల్లీ నిఖిల్ గురించి ఒక కానీ 1 year లోనే గట్టి కొట్టాడు బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు సూపర్ నిఖిల్ అండ్ సాంగ్ పరంగా డాన్స్ పరంగా అందరికీ తెలుసు ఇద్దరు చాలా 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 బాగా చేశారు సాంగ్ చాలా క్యాచింగ్ ఉంది ఆల్ ది బెస్ట్ ద హోల్ గోవింద్ మాస్టర్ మీరు డాన్స్ చేసి చూపిస్తే కానీ తెలిసింది ఆ స్టెప్ అలా చేయాలని. But actually too good, really well, really well. చాలా క్యాచ్ ఉంది. నేను ఒకసారి టీజర్ ట్రైలర్ అంతా చూసి తెలుస్తున్నా. సో ఇట్ ఇస్ వెరీ క్యాచీ. Get stuck to the mind. So congratulations. అజరాన రాయి Good evening, Mangal. First of all, hearty congratulations to the entire team of SSV Music Videos. So, Studios. SSV Music Studios. Team అందరికీ కూడా చాలా 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 big round of applause from all of you guys because one day లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అండ్ దీన్ని ఇంత మంచి పిక్చరైజ్ చేసి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అవుట్పుట్ తీసుకోవడం అంటే నాట్ జోక్ బికాస్ వన్ థింగ్ అంటే there is 3 reasons why I came to this launch today. First one is Nikhil, second one is Master Gold Master, and third one is Ganesh. So డాన్స్ చేసే కష్టం అంటే 1 day లో మీకు ఏదైతే అవుట్పుట్ చూపిస్తున్నారో అది ప్రతి ఒక్క షాట్ లో తను అలానే చేయాలి అండ్ తనని మ్యాచ్ చేస్తూ సోనియా గారు రియల్లీ వండర్ఫుల్ జాబ్ ఎందుకంటే ఒక So firstly అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఆల్. ఇంతమంది అమ్ములని సపోర్ట్ చేయడానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ మ్యూజిక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు హోల్ టీమ్ బికాస్ చాలా 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 ఎఫర్ట్స్ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు మ్యూజిక్ ఆల్బమ్ అని కనిపిస్తుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ రైట్ నౌ. ఎందుకంటే
వన్ డేలో ఎంత కష్టపడి ఇన్ని డాన్స్ స్టెప్స్. ఐ థింక్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు మాస్టర్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ప్లేయర్స్ ఫర్ ద బెస్ట్, బట్ సోనియా has done a great job. To the whole team, production, direction, DOP, center. అందరికీ నమస్కారం. నిఖిల్ సార్ అమ్ములు పేరు సాంగ్ చేశాను. సాంగ్ నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ ఈజ్ చాలా 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 హార్డ్ వర్కింగ్. చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నేను ఒక మాట చెప్పాను సార్, 2024 ఈజ్ యువర్స్ అని ఎప్పుడు చెప్పాను సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా, 2025 ఈజ్ ఆల్సో యువర్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను సినిమా. సో యాక్చువల్లీ నిజంగా చాలా బాగుంది సాంగ్ అండ్ సోనియా మనం నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారు. యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ కపుల్ సార్. చాలా బాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆల్. డార్లింగ్ నిఖిల్, నాకు నిఖిల్ అంటే చాలా పర్సనల్గా బాగా ఇష్టం. ఎందుకంటే సీరియల్ ఫీల్డ్లో అంటే నాకు అంటే కన్నా 2-3 I think 2-3 వీక్స్ ముందే నాకు సాంగ్ వినిపించారు అన్న. అప్పటికే నేను ఆ తర్వాత ఎప్పుడైనా అన్నకి కలిసాను, నాకు ఆ హమ్ అవుతుంది అని ఆ సాంగ్. అండ్ ఎప్పుడైనా మనం ఒక పాట వింటే ఇఫ్ యు ఆర్ హమ్మింగ్ దట్ సాంగ్ అంటే ఆ పాట అక్కడే సక్సెస్ అయినట్టు. బికాస్ ఆ పాట మళ్ళీ మనకి రావాలి మైండ్కి, చేస్తున్నామని. సో గ్రేట్ జాబ్ టు హోల్ మ్యూజిక్ టీమ్ అండ్ గోల్డ్ మాస్టర్. అంటే నేను మీతో ఒకసారి వర్క్ చేశాను, అప్పుడే నేను మేనిఫెస్ట్ చేశాను సార్తో ఒక్క సాంగ్ రావాలి నాకు, సార్ కొరియోగ్రాఫ్ చేయాలని. ఐ థింక్ ఒక ఫోక్ సాంగ్ కి మేరీ అప్పుడు మాస్ ఆఫ్ టఫ్ టఫ్ అండ్ నిఖిల్ అన్న ఆబ్వియస్లీ గ్రేట్ జాబ్. when a female comes into a frame of folk song, grace, you brought that grace to that song. Okay, the frame is very beautiful and congratulations Sam, you have done a great job. And ఇది నాకు తెలియదు that you guys are shot this in 6 to 7 hours. అది అంటే నేను షాక్ అయిపోయాను. ఇట్స్ జస్ట్ ఫోక్ సాంగ్ అనేది మాకు తెలుసు, ఫోక్ సాంగ్ లో టేక్ బై టేక్ ఉంటుంది, టేక్స్ ఉంటాయి అండ్ ఏదో ఒకటి ఉంటుంది because there are so many dances. So I think the team అనేది team ఏదో ఉందో SSC Music Studio and the whole team, you guys, hope you all bless Nikhil Anna with all your blessings and all your love. Thank you so much. Thank you so much. అర్జున్ అని ఏం మాట్లాడారు అక్కడ. ఓకే యా, అమలు సాంగ్ చాలా చాలా బాగుంది అండ్ నిఖిల్ అండ్ సోనియా వాళ్ళ కపుల్ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఓపెన్ అయింది. ఈ డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొరియోగ్రఫీ గోవింద్ గారు బాగా చేశారు. 5 నిమిషాలు వెళ్ళిపోదాం అందరం. Okay. Yeah, thank you so much and Nikhil, I wish you all the success and me కూడా and అమలు టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాగే ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఇలాగే మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. కామెడీగా ఉంది బట్ యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో తమ్ముడు అలాగే ఈ సాంగ్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా చెప్తున్నాను. నేను ఈ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ నేను చాలా తక్కువ చూస్తూ ఉంటాను, కానీ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ శివ. అర్జున్ గారు మాట్లాడాల్సింది.
థ్యాంక్స్. అంతా ఇది భరించి కొంతమంది అనుకుంటారు బయటకు రా ఎవరు రాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా పేషెన్స్ గా ఉంది అదంతా ఎన్నందుకు. అండ్ అంటే రైలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అంటే మా టీం అంతా సపోజ్ కొరియోగ్రాఫర్ కానీ, డాన్సర్స్ నిఖిల్ అండ్ ప్రణయ్ కానీ, హీరో హీరోయిన్ మొత్తం అంతా టీవీ ఫ్యామిలీ నుంచి వచ్చాము. రియాలిటీ షోస్ అందరం చేసాము. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. మేము ఎప్పుడు ఒక ప్యాకేజ్ లాగా సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మీరు ఇంతకు ముందు అంటే ఓన్లీ మా టీవీ స్టార్తో చేసి మా తీసుకొచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ నిఖిల్ నేను చెప్తున్నాను, ఏదో ఒకసారి ఐ సపోర్ట్ యూ గ్యారెంటీ, ఎప్పుడైనా ఒకసారి. అండ్ చూసే ఉంటారు వేసే ఆశలు అని సారికి సంవత్సరాల గ్యాప్ వచ్చాక ఈ సాంగ్ వచ్చింది. అంటే నాకు తలిపేసాడు సాగేది అడుగుతుంది చెప్తున్నాను. చూసాను నేను. ఇది ఎప్పుడు సహాయం లేదు ఎవరికి ఇవ్వడం అడ్వైజ్, ఎందుకంటే అడ్వైజ్ ఇచ్చిన తీసుకోరు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నాము. ఎవరైనా అనుకుంటారు జనరల్ ఆడియన్స్ కూడా, ఎవరికైనా బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ అంటే ఎవరికి లైఫ్ ఏది క్యాష్ చేసుకున్నా అన్క్యాష్ చేసుకుని 1 year లోపే అని చెప్పి అంటారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఏ వర్క్ వచ్చినా ఏది వచ్చినా సరే గ్రాప్ చేసుకో, సిన్సియర్గా వర్క్ చెయ్యి, నువ్వు ప్రోగ్రామ్ అవుతావు ఇండస్ట్రీలో. ఎగ్జాంపుల్ నేనే ఫ్రమ్ 2011 మూవీస్ తర్వాత స్మాల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మూవీస్, మళ్ళీ రియాలిటీ షోస్, మళ్ళీ సిరీస్. వచ్చిన వర్క్ ఏది కాదన్ను, పక్క వాళ్ళ మాట వినదు, ఎదురుసారి అవ్వదు, ఎదురుసారి వర్క్ అంటాడు. ఎవ్వడు వచ్చి మీ ఫ్యామిలీని పోషించరు. ఎవరు వచ్చి మీ సలహాలు అయితే ఇచ్చేస్తారు, సలహానే కదా నాకే మాట్లాడతారు, సలహానే కదా ఇచ్చేస్తారు. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా నెక్స్ట్ బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. చాలా మంది హైలైట్ అవుతారు, అదే మనం డ్రాప్ అయిపోయి మనకేం ఇంతవరకు అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏ వర్క్ వచ్చినా సిన్సియర్గా చెయ్యి. అంటే ఏ వర్క్ వచ్చినా అంటే మరి చదివేసే వర్క్ ఏమాగా సో అదైతే ఒక ప్రధాని వదులుతున్నాను. అందులో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఈ సాంగ్స్ అలాగే హిట్ అయ్యి మంచి మనీ బ్యాంక్ వచ్చి ప్రొడ్యూసర్ బాగుంటే, అంటే నేను ఎప్పుడు ఏ మూవీ రిలీజ్ ఏ చెప్తాను, ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వర్క్ జరుగుతుంది. కెమెరా కానీ లేదు లేదు ఎడిటింగ్ అయ్యాక చెప్తాను. జరుగుతుంది, మూవీ జరుగుతుంది. రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్, జగపతి బాబు గారు అందరికీ జరుగుతుంది. ఇప్పుడు